ఈ వీడియోలో మనము సర్కిల్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. సో సర్కిల్ గ్రాఫ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఏ సర్కిల్ గ్రాఫ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఏ హోల్ నెంబర్ అండ్ ఇట్స్ పార్ట్స్. హియర్ whole circle is divided into sectors. The size of each sector is proportional to the activity or information it represents. ఇక్కడేమి సర్కిల్ గ్రాఫ్ అంటే అర్థం ఏమంటే ఒక హోల్ పార్ట్కి అందులోని పార్ట్స్కి ఓకే మధ్య ఉండే రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక సర్కిల్ డయాగ్రామ్ గీసి ఉన్నాను కదా, ఇదే సర్కిల్ గ్రాఫ్. ఈ సర్కిల్ గ్రాఫ్లో మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటాం? 1 2 3 4 5. ఈ 5 పార్ట్స్కి ఈ టోటల్ సర్కిల్కి ఉండే రిలేషన్షిప్నే సర్కులర్ గ్రాఫ్ అని పిలుస్తాం. అలాగే ఈ సర్కులర్ గ్రాఫ్కి ఇంకొక పేరు కూడా ఉంది, అది పై చార్ట్. ఇది ఇంపార్టెంట్. పై చార్ట్ అనే మనకి ప్రతి చోట మెన్షన్ చేసేది. పై చార్ట్ అంటే అర్థమేమి? సర్కులర్ గ్రాఫ్. ఓకేనా? ఈ పై చార్ట్ డ్రా చేయడానికి మనకి ఒక ఫార్ములాని యూస్ చేస్తాం. చూడండి, దాన్ని ఏమంటాము? ది యాంగిల్ ఆఫ్ సెక్టార్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఫార్ములా వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ by total frequency into 360 degrees. చూడండి, యాంగిల్ ఆఫ్ సెక్టార్ మనకి నార్మల్గా ఇంతకుముందు మీరు 7th కానీ 5th కానీ నేర్చుకొని ఉంటారు. ఇది సర్కిల్, దీనిలో కొంత పార్ట్ని సెక్టార్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే ఆ పార్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, సెంటర్ ద్వారా 2 రేడియస్ని జాయిన్ చేస్తాం. సో ఈ సెంటర్ నుండి సర్కిల్ పైకి 2 రేడియస్ని డ్రా చేస్తే ఈ మధ్యలో ఏర్పడే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ సెక్టార్ అని పిలుస్తాం. సో ఇది అంతన్నా ఉండొచ్చు. దీనిలో మళ్ళీ 2 రకాలుగా చెప్పింటారు మీకు చిన్నప్పుడు, మైనస్ సెక్టార్, మేజర్ సెక్టార్ అని. ఇక్కడంతా మనం మైనస్ సెక్టార్ గురించే మాట్లాడదాం, అందువల్ల మెన్షన్ చేయలేదు. మైనస్ సెక్టార్ అంటే మనం పెద్దగా మెన్షన్ చేయం, మేజర్ సెక్టార్ అయితేనే మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఎక్కడ మైనస్ సెక్టార్ అని కానీ మేజర్ సెక్టార్ అని కానీ మెన్షన్ చెయ్యరు. మీకు చేసిందల్లా ఏమి? యాంగిల్ ఆఫ్ సెక్టార్. సో ఈ యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, అది 30 degrees, 60 degrees, లేదా 90 degrees, లేదా ఎంత యాంగిల్ అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ 360. ఓకేనా? 360 అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక సర్కిల్, కంప్లీట్ సర్కిల్ అంటే మీకు 360 degrees. అది ఎలా తెలుస్తుందంటే, మీకు అందరికీ పొట్టాటర్ ఉంది కదా, ఇది కదా పొట్టాటర్. దీని మీద చూడండి, 0 నుండి 180 degrees ఉంటాయి. ఇది హాఫ్ సర్కిల్ లాగా ఉంది కదా. సో ఇది హాఫ్ సర్కిల్, ఇంకో పొట్టాటరం కలిపినామనుకోండి, మీ ఫ్రెండ్దో ఎవరిదో తీసుకున్నామనుకోండి, కంప్లీట్ సర్కిల్ అవుతుంది. సో ఇదొక 180, ఇదొక 180, టోటల్ అంతా 360. ఓకేనా? ఈ విధంగా ఇది గుర్తు పెట్టుకోవడానికే. ఈ మెథడ్లో అంతా ఆన్సర్ చెప్పకూడదు. ఓకేనా? ఇది మీరు గుర్తు పెట్టుకోవడానికి. 360 ఎందుకు వచ్చింది? చాలామంది ఈ నెంబర్ మర్చిపోతారు, 100 వేస్తారు. రెగ్యులర్గా మనం ఎక్కువగా 100 యూజ్ చేయడం వల్ల ఇక చాలామంది 100 పెడతారు. కానీ ఈ ప్రాబ్లంకి పెట్టకూడదు. దాన్ని గుర్తుపట్టడానికి మీకు ఉండేదే యాంగిల్. ఈ యాంగిల్ ఎప్పుడు కనిపించినా సరే యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఇంటూ 360 degrees. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అలా మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది చూడండి. ఒక చైల్డ్ ఉన్నాడు మన క్లాస్లో. చైల్డ్ ఎవడైనా ఒకడు ఉన్నాడు, మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీరే కానీ. సో మీరు చేసే డైలీ యాక్టివిటీస్ ఇది. ఒకటి 8 hours, ఇంకోటి 6 hours, ఇంకోటి 3 hours, మరొకటి 3 hours, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో 4 hours. ఇక్కడ ఏమేమి 8 hours మీరు స్లీప్ అంటే నిద్రపోవడానికి మీకు 8 hours, స్కూల్ టైమింగ్ వచ్చి 6 hours,
తర్వాత ప్లేయింగ్ గేమ్స్ అవి కండక్ట్ చేయడానికి, అంటే మీరు ఇంటికాడ ఆడుకుంటా అంటారు కదా ఆ ఆటలు కానీ ఇంకేమన్నా ఆటలంతా ఒక 3 hours అనుకోండి. తర్వాత అదర్ యాక్టివిటీస్, అదర్స్ అంటే ఇక్కడ ఇచ్చుండే హోంవర్క్, స్లీపింగు, స్కూలు, ప్లే, ఇవి కాకుండా ఇంకా ఏ యాక్టివిటీ చేసినా అది అదర్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ దానికి 3 hours. ఇక్కడ హోంవర్క్ అనేది 4 hours. ఇక్కడ హోంవర్క్ అనేది 4 hours ఇచ్చారు, కానీ నిజంగా అయితే మనం ఎవరు చేయరు, మీరైతే అస్సలు చేయరు. ఓకేనా. ఇంటికి వెళ్ళి ఒక 2 hours చదువుతారు అంతే మ్యాక్సిమం ఉంటే. కాకపోతే 4 hours చదివినారంటే కొంచెం బెటర్. మీరు లెక్క వేసుకున్నా సరిపోద్ది. చూడండి, ఈ స్కూల్ 5కి అయిపోద్ది, 6 ఇంటికి వెళ్తారు 5:30, కాసేపు రెస్ట్ తీసుకొని 6కి స్టార్ట్ చేసిన చదవడం. 6, 7, 8, 9. 6కి స్టార్ట్ చేశారనుకోండి, 7, 8, 9 మొత్తం 3 hours చదువుతారు. మార్నింగ్ 1 hour రేస్ చదివినారనుకుని 4 hours సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని అట్టా యాంగిల్ ఏ విధంగా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్లీపింగ్ యాంగిల్ కావాలి అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్. ఇది ఎగ్జాంపుల్ ఊరికే నేను చెప్తా అండ. యాంగిల్ ఆఫ్ సెక్టార్ స్లీపింగ్కి అడిగాడు. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ స్లీపింగ్ ఎన్ని అవర్స్, 8 hours బై ఇవి టోటల్ చూడండి ఎంత వస్తుంది, 24 hours వస్తుంది. ఎందుకంటే 1 dayకి 24 hours కదా, కాబట్టి ఇదంతా కలిపినా మీకు 24. కావాలంటే చూసుకోండి, 6, 4, 10, 10 ఒక 8, 18, 18 ఒక 3, 21, 21 ఒక 3, 24 బై 24. అదే అనమాట టోటల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ 360. ఇప్పుడు చూడండి, 12 2s are 12 టేబుల్తో, 12 3s are 12 zeros, మళ్ళీ 2 1s are 2 4s. సో ఆన్సర్ అంతా 4 3s are 120. ఇది యాంగిల్ అంటే ఏమి, ఈ యాంగిల్ 120 degrees ఉంది అని అర్థం. ఓకేనా. ఇది మీకు ఇంట్రడక్షన్. దేనికి ఇంట్రడక్షను, పై చార్ట్కి. మీరు పలికేది కూడా ఎక్కువగా పై చార్ట్ అనే నేర్చుకోండి బాగా. పై చార్ట్, ఈ పై కాదు, కొంతమంది ఈ పై చార్ట్ అంటారు, ఈ పై చార్ట్ కాదు. ఓకేనా. పై చార్ట్ అది వేరేది వస్తుంది, అది మీకు వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేస్తాము. పై చార్ట్ అంటే ఇలా ఈ సర్కిల్ గీసి ఒక చార్ట్ని రిప్రజెంట్ చేస్తే అది పై చార్ట్. దీనికి ఇంకో పేరు, ఒరిజినల్ పేరు సర్కిల్ గ్రాఫ్. ఓకేనా. ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ రాసుకోండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. మనకి 4 మార్క్స్లో అడుగుతారు. ఓకేనా. ఇంకా దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎగ్జాంపుల్ 1, అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. క్వశ్చన్ చూశారంటే పెద్దదిగా ఉంది అనిపిస్తుంది, కానీ ఆన్సర్ అంత సింపుల్గా ఉంటుంది ఈ చాప్టర్లో. అంటే పై చార్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ వీడు ఇచ్చిన పై చార్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అడ్జాయింటింగ్ పై చార్ట్ గివెన్స్ ది ఎక్స్పెండిచర్ ఇన్ పర్సంటేజ్ ఆన్ వేరియన్స్ ఐటమ్స్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ డ్యూరింగ్ ఏ మంత్. అంటే ఒక మంత్కి ఒక ఫ్యామిలీ ఇన్కంలోని ఎక్స్పెండిచర్స్, సేవింగ్స్ పర్సంటేజ్లో ఇచ్చాడు అదనమాట. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 3 రోమన్స్ ఉంటాయి. ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్. ఇప్పుడు ఫస్ట్ రోమన్కి ఆన్సర్ రాద్దాం. అయితే ఫస్ట్ రోమన్ రాసే ముందు అసలు క్వశ్చన్ ఏంటి చూడండి. ఆన్ విచ్ ఐటమ్స్ ద ఎక్స్పెండిచర్ వాస్ మ్యాక్సిమం అన్నాడు. అంటే ఏమి, హైయెస్ట్ వాల్యూ. ఇక్కడ 20 ఉంది హైయెస్ట్, ఇంకెంత ఉంది ఇక్కడ 15, 10, 20, 25 హైయెస్ట్, ఇంకా అంతే 25. అంటే ఫుడ్ మీద హైయెస్ట్. కానీ చూడండి, ఫుడ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద 15%, హౌస్ రెంట్ మీద 10%, ట్రాన్స్పోర్ట్ మీద 5%, అదర్స్ 20%, క్లాత్ 10%. ఇవంతా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అనమాట. ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నెల నెల, ఆ ఖర్చులు ఇవంతా. కానీ ఇది సేవింగ్ 50%, 15% సేవింగ్స్. వాడు మ్యాక్సిమం అడిగింది ఫుడ్, హైయెస్ట్ ఉండేది ఫుడ్.
కాబట్టి ఆన్సర్ ఏం రాస్తాము, ది మ్యాక్సిమం expenditure of a family is on food is 50. ఈ పర్సంటేజ్ కూడా రాద్దాం. ఈజ్ 55% ఆన్ ఫుడ్. ఓకేనా, అంటే ఇది ఎలా అంటే చూడండి, ఈజ్ 25% ఆఫ్ ఫుడ్. ఆఫ్ కాదు, ఆన్ వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పా, ఆఫ్ అంటే మ్యాథ్స్లో ఇంటూ, సో ఇంటూ ఫుడ్ రాదు కదా, సో అది సింప్లిఫికేషన్ అప్పుడు వస్తుందిలేండి. 25% ఆన్ ఫుడ్, ఫుడ్ పైన 25% ఎక్స్పెండిచర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూశారంటే ఏమిచ్చాడు, ద ఎక్స్పెండిచర్ ఆన్ విచ్ ఐటమ్ ఈక్వల్ టు ద టోటల్ సేవింగ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సేవింగ్స్ అంతా 15%. దీనికి ఈక్వల్గా ఏముంది ఈ 15%? క్లాత్ కాదు, ఫుడ్ కాదు, ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్, ఇది ఈక్వల్గా ఉంది, అది రాద్దాం. దేర్ ఫోర్ విచ్ ఐటమ్ అన్న చోట విచ్ ఐటమ్ అనే పదం తీసేసి ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్, ఈ ఐటమ్ ఇది తీసేసి ఈజ్ అక్కడ నుంచి రాసేద్దాం. ఈజీ మెథడ్ అన్నమాట. మీకు మ్యాక్సిమం క్వశ్చన్ నుండే ఆన్సర్ రాస్తాను నేను, ఆ స్టెప్స్. ఓకేనా, మీరు ఈజీగా నేర్చుకోవడానికి మ్యాథ్స్. అందువల్లే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ సేవింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. అయిపోయింది. ఓకేనా, ఇంకా థర్డ్ వన్ ఏమిచ్చాడు, ఇఫ్ ది మంత్లీ సేవింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ 3,000 రూపీస్, వాట్ ఈస్ ది మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ క్లాత్? అంటే 15% ఈజ్ ది సేవింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ 3,000 రూపీస్. అంటే 15% 15% అనేది పర్సంటేజ్ ఆఫ్ శాలరీ పెద్దాం. ఓకేనా, ఇక్కడ ఏదన్నా పెట్టాలి కాబట్టి 15% ఆఫ్ శాలరీ ఈజ్ 3,000 రూపీస్. అయితే వాడు అడిగిందేమి చూడండి, మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ క్లాత్ పైన ఎంత పర్సంటేజ్, ఎంత క్లాత్ మీద 10, దీని వాల్యూ చెప్పాలి. అయితే ఏం చేస్తామంటే ఈ 15ని నేను 1% ఆఫ్ శాలరీగా రాసుకుంటా. అంటే ఈ 15%ని నేను ఎట్లా రాసుకున్నానంటే 15 × 1%. ఓకేనా, 15%ని 15 × 1%. 1% ఇక్కడ ఉంది, ఇంటూ 15 రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై. సో 3,000 డివైడెడ్ బై 15. వాడు అడిగింది ఏమి, ఎక్స్పెండిచర్ ఆన్ క్లాత్ ఈజ్ లేదా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10%. అవునా, ఆఫ్ శాలరీ. ఓకేనా, సో 10 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 3,000
బై 15. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. 2 0 3 0 5 2 0 5 3 0 3 1 0 3 1 0 3 0 0 3 0 0 3 0 0. సో 2 into 1000 దట్ ఈక్వల్ టు 2000 రూపీస్. అంటే క్లాత్ మీద మంత్లీ ఎక్స్పెండిచర్ అంతా 2000 రూపీస్. ఇది ఒక్కటే కొంచెం పెద్దదిగా వచ్చింది, కానీ ఇది కూడా సింపులే మీకు, ఓకేనా? కాబట్టి ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకండి. సో ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. నీట్గా రాసుకోండి, డయాగ్రామ్ కూడా నీట్గా పెన్సిల్తో వేసుకోండి. ఓకే, ఫస్ట్ నీట్గా రాసుకోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 రాయాలి. చూశారు కదా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో. ఇదే విధంగా ప్రతిరోజు మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, మీరు చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.